ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా నీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దీనవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనము. ఆలోచించుడు, దేవుడు మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటం చేటికే బూరలు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షంలో ఉన్నారు. ఇజ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి, చేసిన మీరు జయమందరు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునిందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆలోచించుడు, దేవుడు మాకు తోడే మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటమును చేయుటకై బొరలు పట్టుకుని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షంలో ఉన్నారు. ఇజ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి, చేసిన మీరు జయమందరు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో, వారు యుద్ధం చేయొచ్చు వీధులలో బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలులు ఉందరు. యెహోవా వారికి తోడై ఉండెను గనుక వారు యుద్ధం చేయగా గుర్రములను వారు సిగ్గునందుదురు. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 4వ వచనం, వణుకొకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, అది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. దీనవృత్తాంతం 2వ గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనంలో, మాంస సంబంధమైన బాహువు అతనికి అంట, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజుని హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 7వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవసేన, మీరు ఇచ్చిన వాక్య ధన్యవాద ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. మీరే మాకు తోడే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి దేవుడు ఉన్నారు ప్రభు. దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.